ఢిల్లీ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు వినతి పత్రం సమర్పించారు. దేశంలోని తూర్పు రాష్ట్రాల సమగ్రాభివృద్ధి కోసం పూర్వోదయ పథకానికి శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ పథకంలో బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాతో పాటు ఏపీని ఎంపిక చేసింది. పూర్వోదయ నిధులతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. రాయలసీమలో హార్టికల్చర్, ఉత్తరాంధ్రలో కాఫీ పంట ఉత్పత్తులు, జీడి, కొబ్బరి తోటలు, కోస్తాంధ్రలో ఆక్వా కల్చర్ను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించినట్లు చంద్రబాబు వివరించారు. ఈ రంగాల్లో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం పూర్వోదయ పథకంలో నిధులు కేటాయిస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఎకనామిక్ డెవలప్మెంట్కు పూర్వోదయ పథకం అమలు ఎంతో దోహదం చేస్తుందన్నారు సీఎం చంద్రబాబు. ఆయా ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి దోహదం చేసేలా భారీగా నిధులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. విశాఖ సదస్సుకు నిర్మలా సీతారామన్ హాజరవుతారని ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. దీంతో పాటు ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలపై చర్చించినట్టు సమాచారం.